స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతుంది. ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినట్లేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తాజా నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు స్వయంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పినా స్పీకర్ పార్టీ మారలేదని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న 10వ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేయాలని, పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఈ తీర్పుతోనే నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ పార్టీ తనే తెచ్చిన చట్టాన్ని తానే చంపుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారి భర్త రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ రాజ్యాంగం. దీన్ని ఇదొక పనికిమాలిన చట్టం అని చెప్పి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలా దేశ ప్రజలకు చెప్పింది. పార్టీ ఫిరాయించవచ్చు, స్పీకర్ దగ్గర నేను ఫిరాయించలేదని చెప్తే సరిపోతుంది అని చెప్పి ఇలా ప్రసాద్ గారి తీర్పు, స్పీకర్ గారి తీర్పు. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నీరుగార్చడం కాదు, అది పనికిమాలిన చట్టం అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది.